నమస్కారం. నా పేరు ముదిగొండ రాంబాబు, రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పాల్వంచ పట్టణ కమిటీకి దగ్గరలో ఉన్న రెడ్డిగూడెం గ్రామం వచ్చాం. ఈ రెడ్డిగూడెం గ్రామంలో వీరయ్య గారు, పూర్ణచంద్ర గారు ఆధ్వర్యంలో మన రజక వృద్ధ సంఘం యాక్టివిటీస్ని ఇష్టపడి సుమారు ఒక 20 కుటుంబాలు ఈ రజక వృద్ధాల సంఘంగా మేము కూడా కలిసి వస్తామని చెప్పేసి వాళ్ళ జాయిన్ అవడం జరిగింది. ముందుగా వీరందరికీ ధన్యవాదాలు. వాస్తవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26,000 కుటుంబాలు రజకులు ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజక వృత్తిదారుల సంఘంగా జిల్లా వ్యాప్త ఆందోళన మనం చేస్తున్నాం. దీనికి ఆకర్షితులై జిల్లాలో ఉన్న పలు గ్రామాల నుంచి మన సంఘంలో చేరడానికి ఇష్టపడుతున్నారంటే మనం చేసే కార్యక్రమాలే దీనికి నిదర్శనం అని తెలుసుకోవాలి. రానున్న కాలంలో ఈ రెడ్డిగూడెం గ్రామంలో ఏ ఒక్క అగ్రకుల పెత్తనదారి ఎటువంటి వాళ్ళైనా సరే రేపొద్దుట తిరుగుబాటు కానీ ఏదైనా సమస్య కానీ వాళ్ళకి ఆధార్ కార్డు కానుంచి రేషన్ కార్డు కానుంచి ప్రభుత్వ పథకం ఏదైనా వచ్చే దాంట్లో ఎవరు అడ్డు పెట్టినా ఈ సంఘంగా ముందుండి వాళ్ళకి ఇప్పించే దాంట్లో మనం వెనుకుంటూ పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో వీళ్ళ అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి పథకాలైనా ఏ అగ్రకుల పెత్తందారులు ఆపినా సరే వాటిని మనం ముందుగా తీసుకొని పనిచేసే దాంట్లో ముందుంటామని చెప్పి ఈ సభ్యుల ముందు మనం చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంతవరకు విజయవంతం చేసే దాంట్లో ముందండుగా పనిచేసిన శ్రీని గారిని మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి అందరికీ తెలియజేయండి. మనం ఇప్పుడు కమిటీలు వేసుకుంటున్నాం. ఇంతకుముందు ఏదో కొన్ని మనస్పాతాలు చిన్న విషయాలకు చిన్న వారికి మన మనస్పాతాలు ఇప్పటికైనా ఇక్కడ మనం వేగంగా మంచిగా మనం ఈ కమిటీ మంచిగా తీసుకోవాలి. అదేవిధంగా శ్రీని గారు, గణేష్ గారు, రాములు గారు, ఇప్పుడున్న వీరయ్య గారు, పూర్ణచంద్ర గారు, గ్రామంలో ఉన్న పెద్దలు, ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు కొత్తదనం వల్ల తెలియలేదు. వీరందరి సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో రజక వృద్ధాల సంఘంగా మేము బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా మేము చేసే ప్రతి కార్యక్రమాలకు కూడా వారు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ గణేష్ సంఘం అనేది కంపల్సరీ ఉండాలి. ఏ ఆపతైనా సోపతైనా సొంత అన్నదమ్ములు ఉన్నా లేకపోయినా సంఘం ఉంటే మనకు బలం కట్టుబడి. దేనికంటే అది ముందుంటే మనం ప్రస్తుతంగా మలిపించుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది, మనకు కొంత ధైర్యంగా ఉంటుంది. దీని ప్రకారంగా సంఘం అనేది గట్టి బలపరిచినట్టయితే గట్టి మాట్లాడుకుందాం, దానికోసమే కృషి చేద్దాం. 2 నిమిషాలు నాకు మాట్లాడాలి. మైకు నేను ఎప్పుడు మాట్లాడాలి. నా పేరు ఈరమల్లు రాములు, రెడ్డిగూడెం. సరే, సంఘం అంటే మా అందరికి కూడా చాలా అభిమానం. ఇది ఎప్పటి నుంచో సింగమంగంగా అవుతుంది. కాకుండా కూడా ఇప్పుడు ఏదున్నా సరిదిద్దుకొని మనం కొనసాగటం చాలా మంచిది. ఇప్పుడు సంఘం కావాలి మీకు, సంఘం కొనసాగించుకోవాలంటున్నా. నా పేరు పొన్నం చంద్రమౌళి, రెడ్డిగూడెం. చికెన్ షాప్ పేరు చెప్పండి, పేరు ఒకటి చెప్పండి, పేరు చెప్పి కూర్చో. భయపడొద్దక్క, ధైర్యంగా రావాలి. ఇప్పుడు పేరు చెప్పి ఇలాంటి వాళ్ళు ముందు అడిగేస్తేనే తర్వాత అందరు వేస్తారు. భయపడొద్దు. నా పేరు షాగంటి రజిత. చెప్పండి అమ్మ. గట్టిగా చెప్పి. నా పేరు తాడూరి పద్మ, పెద్ద పద్మ. తాడూరి పద్మ. రెడ్డిగూడెం.